Vinisha Reddy, Functional Nutrition Clinic, control diabetes naturally with right nutrition. నూతిలో నీళ్లు పడకూడదు, ఆ వేరు పని చెయ్యకూడదు. బాబాయ్ బాబాయ్, ఏమైందిరా? పెద్ద రాయి తగిలింది బాబాయ్, బండరాయి. తవ్వి నాబలేదు బాబాయ్, తవ్వి నాబలేదు. అంటే జలపడదన్నమాట. అప్పికొండ స్వామిలో సత్యం తప్పదు బాబాయ్, ఆ రాతి కింద నీళ్లుండి తీరాలి. అయితే మందుగుండు పెట్టి రాయిని పేల్చేద్దాం. వద్దు బాబాయ్ వద్దు, ఓపిగ్గా ఊడబడిచి రాయి తీసేద్దాం. పేలిస్తే జలం మూసుకుపోవచ్చు. ఏమైనా సరే రేపే పేల్చి తీద్దాం. నిజమవుతుందా? ఇచ్చింది పని చేస్తుందా? సత్యం ఎందుకు నువ్వు ఇంకా నిద్రపోలేదు? గంటలు వినబడుతున్నాయా? గంటలా? కూడి గంటలు. ఎవరో కొడుతున్నారు. ఇప్పుడా? ఇప్పుడెప్పుడో పాడుపడిపోయింది. ఏదీ కాని వేళ ఎవరుంటారక్కడ? నిద్రపో, నిద్రపో. ఎవరో మోగించిరి గుడిలో గంట, ఎవరో రగిల్చిరి గుండెలో మంట, గుండెలో మంట, గుండెలో మంట.
ఎవరు? పరశురాముడా? పరశురాముడు? ఎంత సాహసం! రాత్రిపూట అమ్మవారు సంచారం చేస్తారు. మనుషులు చూస్తే కళ్ళు పోతాయి. ఏమిటి ఇవాళ ఇక్కడ పడుకున్నావా? ఇల్లు వాకిలి లేనట్టు ఎక్కడెక్కడ పడుకుంటావేరా? నీకు ఇల్లు ఇరకటం ఆలి మరకటం అయిందా? ఇంట్లో ఎవరిని సుఖంగా బ్రతకనివ్వవా? అదే నేను అంటున్నాను. అమ్మవారి కంటపడితే కళ్ళు పోతాయి. కళ్ళు లేని కబోదిలా ఇక్కడ ఎగవరిస్తాడు. కళ్ళు పోవడానికి కాదు, కళ్ళు తెరపించడానికి అప్పికొండ స్వామి గంటలు మ్రోగించారు. ఎవరు? ఏంటి? ఏమీ లేదు, నీకు బోధపడదు. గెలపడింది బాబాయ్. అప్పికొండ సామలోరికి, అప్పికొండ సామలోరికి, అప్పికొండ సామలోరికి. శభాష్ రా పరశురాముడు, శభాష్. నా శిష్యుడు అయినందుకు మొత్తం మీద సాధించావు. ఇంకా అందరూ వెళ్ళిపోవచ్చు, నువ్వు ఈ తవ్వక్కర్లేదు. అదేమిటిరా, సగంలో ఆపేస్తావా? మధ్యలో మానేసేవాడు అధముడురా. తర్వాత అంటారండి, మీ కూలి మీకు ఇచ్చేస్తాను. కూలీకేలే బాబు, ఇది ధర్మకార్యం. కావాలంటే ఊరికే తవ్వేస్తాం. అక్కర్లేదని చెప్పానుగా. ఎలాగో నీళ్లు పడ్డాయి, తవ్వించు. అవునరా పరశురాముడు, నరసింహం చెప్పింది కొంచెం వినరా. వద్దు, మధ్యలో ఎందుకు ఆపేస్తున్నట్టు? ముందే దీవించావుగా, పురుగులు పడతాయని. ఎంత చెడ్డ పెద్దవాడివి. ఏదో మాట వరుస కంటే మొదటి మంచి కార్యం మధ్యలో ఆపేస్తావా? తవ్వండ్రా, కూలీలు నేనిస్తాను. ఆగండి, నూతిలోకి ఎవరైనా అధికారంటే అక్కడే పాతేస్తాను. ఒంటి ఘటం జన్మలో బాగుపడవు. పదండ్రా పదండి, ఈ అన్నదమ్ములు తగదా మనకెందుకు. తవ్విస్తారో మానసారో నాకెందుకు, అప్పకుండా సాములో సత్యం తప్పలేదు. ఇంతకీ మనకు నుయ్యొచ్చిరాదు కాబోలు, లేకపోతే పెద్దవాళ్లే తవ్వించుండేవాళ్ళుగా. ఇప్పుడు ఇతగాడు తవ్వించినందుకు వచ్చే అరిష్టాలు ఆలోచించండి.
అనసూయ, నేనెవరో నీకు తెలియదా? అమ్మవారినే గుర్తించలేనంత అవివేకివా? నేనే రూపాన్నైనా ధరించగలను, ఎవరినైనా ఆవేశించగలను. ఈ పువ్వులతో నన్ను అలంకరించు. ఊళ్ళో పాపాలు పెరిగిపోతున్నాయి. పాపాలా? పుణ్యకార్యాలు చేస్తే తప్ప ఊరు బాగుపడదు. ఏం చెయ్యాలో సెలవి తల్లి. ఈ గుడిని బాగు చేయించు. గుడి బాగు చేయించాలా? ఎలా? డబ్బెలా వస్తుంది తల్లి? ఎవరిస్తారమ్మా? అమ్మా, అమ్మా, అనసూయ, 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 అమ్మా. అమ్మవారు భైరవమూర్తి గారి బండి. ఆయన ధన సహాయం చెయ్యొచ్చు. ఇది అమ్మవారి ఉద్దేశం కాబోలు. పుత్రోతహంబు తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా. పుత్రుని కనగని పొగడగా పుత్రోతహంబు నాడు పంద్రము సుమతే. గంటను భావింపక నేటి పడి బలవంతుడు ప్రేమంత గజంబున మాడెక్కి అనసూయ, చెప్పండి. నీ తల్లో నేను పువ్వులు పెట్టాను కదూ? ఎప్పుడు? ప్రొద్దున్నా. ప్రొద్దునా? నీళ్లు తీసుకురావడానికి నువ్వు గుడికి వచ్చావు కదా? వస్తే నాతో నువ్వు అయితే నీకు నిజంగా కానీ ఇక్కడ చెప్తున్నారు ఇంటికి పోరా. నమస్కారం. మీరు ఇక్కడ పాటలు చెప్తున్నారా? అవునరా, ఇక్కడే. అది సరే పరశురాముడు, ఏమిటిలా వచ్చావు? నేను చూడాలని వచ్చాను. శ్రీవారినా? అవును. ఈ వేళప్పుడా? సరే ప్రయత్నించు. ఎత్తునే ఫలే అన్నారు. వాసు తీసుకువెళ్ళు. అంతే మాట. కాళ్ళు కడుక్కొని భోజనానికి రండి. నేను శ్రీవారిని చూడాలి.
దేవతార్చన చేసేకి శ్రీవారి దర్శనం. మళ్ళీ స్నానం చేయాలి. నూతి దగ్గర చేయండి. మడి పంచ. అభ్యాగతి స్వయం విష్ణువన్నారు. భోజనాల వేళ ఏ బ్రాహ్మడు దేవుడికి వచ్చినా దేవతార్చన చేయవలసింది. ఇది మా సాంప్రదాయం. నేను శ్రీవారిని చూడాలి. మా వారు పైనున్నారు. భోంచేశాక వాసు తీసుకెళ్తాడు. ఎవడ్రాది? లండి కొడక, నా గదిలోకి రావడానికి ఎన్ని గుండెలున్నాయిరా నీకు? ఎందుకొచ్చావు పైకి? పోరా కిందికి. ఎవరో మీకోసం వస్తే తీసుకురావడం తప్ప? నువ్వు? నేను రంగయ్య పంతులు గారి చిన్న కొడుకుని, పరశురాముణ్ణి. మీతో పని ఉండి వచ్చాను. ఏం పని? ఊర్లో పాపాలు పెరిగిపోతున్నాయి. అమ్మవారే స్వయంగా చెప్పింది. ఎవరు? అమ్మవారు. పుణ్యకార్యాలు చేస్తేనే గాని ఊరు బాగుపడదు. గుడి బాగు చేయించాలి. చేయించు. లింగయ్య, లింగయ్య, అయ్యా, నువ్వు చెబుతున్నది నిజమేనా? అబద్ధాలు ఆడవలసిన అవసరం నాకు లేదు. గుడి బాగు చేయించాలట. ఆ ఖర్చంతా మందే. ఇతను ఎప్పుడు ఎంత అడిగితే అంత ఇచ్చి. చూడు, ఇది దైవ కార్యం. మధ్యలో నువ్వేమైనా కైంకర్యం చేసావా మట్టి కొట్టుకుపోతావు. జాగ్రత్త. మంచి రోజు చూసి పని మొదలు పెడతాను. శైలం. మంచిది. దక్షిణ తీసుకోండి. దేవుడిని దీవించండి.
నాకు శ్లోకాలే కానీ మంత్రాలు రావు. బయటలే ఈ పంతులు గారిని వాళ్ళ ఇంటి దగ్గర దించేసిరా. బాబు పరశురాముడు, నేను ఇంక రోజు కలుస్తూనే ఉంటాను. ఈ తార్పుగల లింగయ్య గారు కూడెలా అరుగుద్దో. ఒక్క నిమిషం బాబాయ్. వాసు జమీందార్ గారు అబ్బాయా? అబ్బా, ఆ పాపాల భైరుడికి అంత అదృష్టం కూడానా? పిల్లలు నేరు ఇక పుట్రంట. కాంతమ్మ గారు ఎన్ని పూజలు చేస్తే ఏం లాభం బాబు? ఈ వంశం వీళ్ళతోటి పోతుందంట. వాసు గారు వారు అన్న కొడుకండి. ఏమిటి? అవును బాబు, వాసు గారు వారు అన్న కొడుకండి. ఇంట్లో ఇంకో అమ్మాయిని చూసారా? ఆవిడ వాసు గారి పెళ్ళామండి. అసలు పేదోళ్ళ పిల్లండి. తల్లి చిన్న